విశాఖలో కేంద్ర సముద్ర పరిశోధన సంస్థ, కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రకాల సముద్ర చేపలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన సంస్థ చేసే అన్ని పనుల గురించి విద్యార్థులకు విజ్ఞానం కలిగించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులందరూ ఆసక్తికరంగా తిలకించారు. సంవత్సరానికి ఒకసారి తమ పరిశోధన సంస్థ చేసే కార్యక్రమాలపై ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సైంటిస్ట్ జయశ్రీ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జయశ్రీ లోక్క. ఇక్కడ ఐసీఆర్ CMFRIలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేస్తున్నాను. ఇది విశాఖపట్నం రీజనల్ సెంటర్. సో ఐసీఆర్ ఫౌండేషన్ డే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 78వ ఫౌండేషన్ డే ఇది. సో ఈరోజు స్థాపించారు మా సంస్థ. సో దానిలో మేము అంటే ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం, ఏ రీసెర్చ్ చేసాం, ఏ టెక్నాలజీస్ డెవలప్ చేసాము, ఏ ప్రోడక్ట్స్ డెవలప్ చేసాము, ఇవన్నీ మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఓపెన్ హౌస్ కింద పెడుతూ ఉంటాం. సో ఈ ఓపెన్ హౌస్లో మనం అన్నీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం. అంటే మాకున్న స్పెసిఫిన్స్ అంటే మెరైన్, మోస్ట్లీ మా ఆర్గనైజేషన్ మెరైన్ ఫిషెస్. సో మెరైన్ ఫిషెస్, షెల్ ఫిష్ మీద మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ రీసెర్చ్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్కి ఫార్మర్స్కి, ఫిషర్మెన్కి ఉపయోగపడేలా చేస్తూ ఉంటాం. సో ఫిషెస్ అంటే డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి మాకు. సో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు టేకప్ చేస్తూ ఉంటారు. సో ఆ టేకప్ చేసిన వర్క్స్ అన్నీ కూడా సో పబ్లిక్ ఎలా ఉపయోగపడతాయి అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఈరోజు ఫౌండేషన్ డే సందర్భంగా. సో బయట నుంచి వచ్చే పబ్లిక్ అందరికీ, స్కూల్స్కి, స్టూడెంట్స్కి అండ్ ఎవరైనా సరే ఇళ్ళ నుంచి కూడా రావచ్చు. సో వాళ్ళందరికీ మా యాక్టివిటీస్ ఏంటి, అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మేము డెవలప్ చేసే టెక్నాలజీస్, ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ అవుతోంది, సో ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తూ ఉంటాం. మెయిన్గా ఇక్కడ విశాఖపట్నం రీజనల్ సెంటర్లో అయితే మ్యారికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువగా క్యారీ అవుట్ చేస్తున్నాం. సో కల్చర్ మీన్స్ అంటే అది మనం పెంచడం అనమాట. సో ష్రింప్ కల్చర్ ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి మన దేశంలో అదే మ్యాక్సిమం ప్రొడక్షన్. సో దానిలో డిసీజెస్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్టర్నేట్ స్పీషీస్ ఎప్పుడో ఒకటి మనం ఒకటి ఉంచుకోవాలి కాబట్టి ఫిషెస్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం, అది కూడా మెరైన్లో. సో మెరైన్ ఫిషెస్ ఇప్పటి వరకు మనకి ఒక 10 ఫిషెస్ వరకు ఐడెంటిఫై చేసి వాటికి బ్రీడింగ్ చేసి, బ్రీడింగ్ అంటే క్లోజ్డ్ కండిషన్స్లో, సో క్లోజ్డ్ కండిషన్స్లో బ్రీడింగ్ చేసి, సో వాటి నుంచి పిల్లల్ని రైజ్ చేసి ఆ పిల్లల్ని పెంచి ఒక కేజ్ అంటే క్లోజ్డ్ ఎంక్లోజర్ అనమాట, నెట్స్తో క్లోజ్ చేసి HDPE డయా అంటే 6 మీటర్ డయా, 3 మీటర్ డయా, 10 మీటర్ డయా, డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న కేజ్ కల్చర్ని డెవలప్ చేసి సో అందులో పెంచుతాం అనమాట. సో అందులో పెంచి అది 1 కేజీ అంటే లైక్ స్టాకబుల్ సైజ్ ఎంత ఉంటుంది అన్నది ఇవన్నీ కూడా మేము రీసెర్చ్ చేస్తాం. ఎంత స్టాకింగ్ చేయొచ్చు, స్టాకింగ్ అంటే అందులో ఎంత వేయచ్చు, అది వేయడానికి ఆ ఫిష్ సైజ్ బట్టి దాని నెట్ సైజ్ ఉంటుంది, అలాగే అది ఎంత తినగలదు దాని మౌత్ సైజ్ బట్టి దాని ఫీడ్ సైజు. సో ఇవన్నీ మేము రీసెర్చ్లో చేసి వాటిని స్టాండర్డైజ్ చేసి ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ని మేము పబ్లిక్కి రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫార్మర్స్కి, ఫిషర్మెన్కి అవంతా ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. I am Dr. Joe K. Kirakodan, Principal Scientist and Head of the Regional Center, ICAR, Central Marine Fisheries Research Institute. The center is based in Visakhapatnam. All over India, our institute is celebrating 78th year of foundation. And today we are having a grand celebration inviting all schools nearby, the colleges and the academics, and they are having an open house, going through all our laboratories, our hatcheries. Children are having fun coloring the handouts being made with us. They are having a display and they are visiting our marine museum. So we have been serving the nation last seven decades and more, and serving the marine fisheries towards sustainability, and we work on the coastal population of fisheries, marine fishermen. Fish and fisheries is the mandate which is under the Council of Agriculture, and we have been catering to the mandate of this research for the last 78 years. Using this opportunity, I thank all my seniors, the retired officials who have brought us this glory, and we wish to continue this, serving the nation for coming years in all prosperity. So, Jai Jawan, Jai Kisan, Jai Hind. Thank you. This is one day celebration. How many children is coming? We are gathering about 1,500 children. Okay. Yeah, per day. How many fishes? 12 schools. Okay. We breed 4 species of commercial important marine fishes
the John Snapper, Indian Pompano, Orange Grouper, and the Golden Trevally. We have about 300 species of marine fishes which are being captured for fisheries, trade and export, and domestic consumption. Out of this, almost 13 species have been developed in different centers of ICAR CMFRI. We work here on 4 species. These are bred and being farmed in demonstration ponds and farmers' places across the country.